ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. మన హైదరాబాద్లో ఒక అబ్బాయి కారులో స్పీడ్గా వస్తున్నాడండి. కారులో స్పీడ్గా వస్తున్నాడు. ఎంత స్పీడ్గా వచ్చాడంటే ఆ ఎదురుగా ఒక బైక్ ఉంటే ఆ బైక్ మీద ఇద్దరు వెళ్తున్నారు. ఆ బైక్ని గుద్దేస్తే వెనకాల కూర్చున్న ఆమె అక్కడే చచ్చిపోయిందంట. అప్పుడు కారు ఆగిపోతే ఆ స్పీడ్ ఎంత ఉంది అంటే 180 కిలోమీటర్ల స్పీడ్లో ఉందండి. కారు ఎంత స్పీడ్ అండి? 180 కిలోమీటర్ల స్పీడు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. స్పీడు థ్రిల్స్. బాగా స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండేదంట? థ్రిల్లింగ్గా ఉండేది అనమాట. పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అబ్బా నీ అంత స్పీడ్గా ఎవరు నడపట్లేదురా, అమ్మో సూపర్ ఫాస్ట్ రా, రాకెట్లా పోతున్నావురా, ఇంకా పోతుంటా, ఇప్పుడే ఉందిరా, ఇంకా పోతాను తొక్కుతాను, ఇంకా స్పీడ్ ఏం చేసి బడాయి పెంచుది అనమాట. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. మన జీవితంలో కూడాను దేవుడు ఎన్నో మనకి మేలు చేస్తున్నాడు. మనం వెనక్కి చూడకుండా దేవుడు చేసినవి జ్ఞాపకం చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. ఎక్కడి దాకా వెళ్ళిపోతామంటే వెళ్ళినంతవరకు వెళ్తాం. ఆ తర్వాత ఇంక వెళ్ళలేని పరిస్థితుల్లో ఆగిపోతాం. ఇక్కడ ఆ రక్షణ ద్వారం తెరిచి ఉన్నాడు. రక్షణ ద్వారము తెరిచినప్పటికీ మనము దాన్ని తెలుసుకోకుండా, అనుసరించకుండా, ప్రవేశించకుండా ఉన్నాము అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుడిచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నాం. ఒకసారి అవకాశం వచ్చి తలుపు తట్టిదంట. తలుపు తీస్తే మనం దాన్ని పొందుకుంటాం. లేదనుకోండి ఆయన దాటిపోయేవాడుగా ఉంటాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం చూడండి దయచేసి. వాక్య భాగములో వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారు సువార్త దండయాత్రలో మొట్టమొదటి వెళ్ళినప్పుడు అనేక పట్టణాల్లో ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు వారు విన్నారు. సువార్త ద్వారము అక్కడ తెరవబడింది. విశ్వాస ద్వారము అక్కడ తెరవబడింది. అన్యజనులు సైతము వింటున్నారా? అన్యజనులు అందరూ కూడాను ఆ మాటలు విన్నారంట, సువార్త విన్నారంట, రక్షణ పొందారంట. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఆయన అందరిని సమకూర్చి అంటున్నాడంట, దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి. ఆయన ద్వారం తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ అధ్యాయంలో 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం చూస్తే, అంత్యోకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంత్యోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పట్టణంలో సువార్త ప్రకటించడానికి వెళ్తే పౌలు గారిని అంటే రాళ్లతో కొట్టి చంపేశారంట. చనిపోయాడు అనుకొని పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యులు వచ్చి ఆయన చుట్టూ నిలబడి ప్రార్థన చేశారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారిని రాళ్లతో కొట్టారంట. యేసు ప్రభువుని ఎలా కొట్టారు? ఏమండి? కొరడాలతో కొట్టారు కదా, బెత్తములతో కొట్టారు. అవునా? బెత్తములతో కొట్టారు ఫస్ట్, ఆ తర్వాత కొరడాలతో కొట్టారు. ఇప్పుడు పౌలు గారిని అంట బెత్తములతో కాదంట, కొరడాలతో కాదంట, దేంతో కొట్టారంట అండి? రాళ్లతో కొట్టారంట అండి.
మనం ఎప్పుడైనా రాళ్ళ దెబ్బలు తిన్నామా? రాళ్ళతో ఆ దెబ్బలు తగిన అనుభవం మనం ఎప్పుడైనా అనుభవించామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రశాంత్ జోస్ గారు ఒకసారి మన చర్చిలో వాక్యం చెప్పినప్పుడు, ఎవరన్నా మీ మీద రాళ్ళు వేస్తే మీరు ఆ రాళ్ళు ఏరుకోండి అన్నాడు కదా. ఎవరన్నా మీ మీద రాళ్ళు వేస్తే మళ్ళీ తిరిగి మీరు రాయొద్దు, కానీ ఆ రాళ్ళు మీరు సమకూర్చుకోండి. మన మేస్త్రి గారు స్లాబ్ వేయడానికి ఏమన్నా అంటే, పాస్టర్ గారండి మనకి కంకర కావాలండి అన్నాడు. స్లాబ్ వేసి రాళ్ళు ఎంత ఉంటాయి? చిన్న చిన్న కంకర రాళ్ళు కదా. ఆ కంకర రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు. ఎవరైనా చిన్న చిన్న రాళ్ళు వేసారనుకోండి, అవి మనకు దేనికి ఉపయోగపడుతుంది? స్లాబ్కి ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బెడ్డింగ్ వేయాలన్నాడు. బెడ్డింగ్ వేయాలంటే దానికి ఏ రాళ్ళు కావాలంట? చిన్న చిన్నవి కాదని పెద్ద పెద్ద రాళ్ళు కావాలన్నాడు. పెద్ద పెద్ద రాళ్ళు కావాలన్నాడు. ఈ పెద్ద పెద్ద రాళ్ళు వేసాడనుకోండి, అవి దేనికి ఉపయోగపడుతుంది? బెడ్డింగ్కి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాము. గోడ కట్టాలండి, ఏం చేయాలి అంటే ఇటు రాళ్ళు కావాలన్నా. ఇటు రాళ్ళు ఎంత రాళ్ళు? ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు కదా. ఒకవేళ ఇటు రాళ్ళు నీ మీద వేసాడనుకో, ఇటు రాళ్ళు నీ మీద వేసాడనుకో, ఆ రాళ్ళు ఏం చేసుకోవాలి? మనం అన్నీ ఏరుకొని గోడ కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ మేస్త్రి గారు అన్నారు, భాస్కర్ గారండి ఎలివేషన్కి దీని మీద ఎక్కువ బరువు లేకుండా బరువు తక్కువగా ఉండే సిమెంట్ రాళ్ళు కావాలండి అన్నాడు. బరువు తక్కువగా ఉండే సిమెంట్ రాళ్ళు, అది 2 అడుగుల పొడవు ఉంది, 8 అంగుళాల మందం ఉంది. ఇంత రాళ్ళు, అవి ఒక్కొక్క రాయి ఒకళ్ళు మోసుకుంటూ వెళ్తాడు పైకి. ఒకవేళ అంతంత రాళ్ళు వేసారనుకోండి, ఏది వెయిట్లెస్సే, బరువు ఉండదు, ఎక్కువ బరువు ఉండదు. ఊరకడ చిన్న మాట అంటుంటారు అంతే, చిన్న మాటే, కానీ చూస్తాక మాత్రం ఎంత ఉండేది? ఎంతంత లావు ఉంటుంది అన్నమాట రాయి. ఆ రాళ్ళు వేసారనుకోండి, అవి కూడా జాగ్రత్త పట్టుకొని మనం ఏం చేయాలి? ఎలివేషన్ చుట్టూతో కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డరా, రాళ్లతో కొట్టబడినప్పుడు పౌలు గారు చనిపోయాడు అనుకున్నారు. అయితే అక్కడ వారు ప్రార్థన చేయగానే లేచి మరలా వెళ్ళి సువార్తను ప్రకటించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 45వ అధ్యాయం చూడండి, ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇందులో రాయబడి ఉంది. 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. చూడండి, అక్కడ నీకు ఎదురు మెట్టగా ఉన్న స్థలములు అంటే ఏం చేస్తానంటండి? సరాలం చేస్తాడు. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు సువార్త ద్వారం తెరిచాడు. దేవుడు మన సంఘానికి సువార్త ద్వారం తెరిచి, మరి దేవుని కృపలన ఈ 2024వ సంవత్సరంలో 12 స్థలములలో సెమీ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయడానికి ప్రభు కృప ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ జరుగుదామా? యేసయ్యకే చప్పట్లు, యేసయ్యకు గట్టిగా చప్పట్లు కొడుదామా? పౌలు గారికి ఆ స్థలములో వెళ్ళి సువార్త ప్రకటించడానికి అడ్డుగా ఉన్న గడియలన్నింటినీ పగలగొట్టాడు. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు అన్నీ కూడా దేవుడు పగలగొట్టాడు. ఆయన ద్వారము తీయగా మూసేవారు ఎవరు లేరు, ఆయన ద్వారం మూయగా తీసేవారు కూడా ఎవరు లేరు. ఇది సువార్త ద్వారం. మొట్టమొదటి ఏ ద్వారం అని చెప్పుకున్నాము? ఇదిగో నేను ఎదురు తలుపు తీసి ఉన్నాను అన్నాడు. ఏ తలుపు తీసాడంటే మొట్టమొదట రక్షణ ద్వారం, రెండవది సువార్త ద్వారం, మూడవది ప్రార్థనా ద్వారం. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం చూడండి దయచేసి. 5వ వచనం చూడండి. 12వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే
పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో ప్రార్థన చేయుచు ఉండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలా 16 వచనం చూడండి. 16 వచనం మనకు తెలుసు కదా ఇది. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు గారు ఎక్కడ ఉన్నారంటండి? చెరసాలలో, జైల్లో ఉన్నాడు. పేతురు గారు బంధించబడి జైల్లో ఉన్నాడు. రాజుగారు ఏం చేశారంట? అపోస్తలుడైన పేతురు గారిని చెరసాలలో బంధించారు. పాస్టర్ గారు జైల్లోకి వెళ్తాడా కదా? ఒకవేళ ఏ సంఘంలోనైనా పాస్టర్ గారిని జైల్లో పెట్టారంటే ఈ సంఘం ఉంటారా? సైతాన్ జైల్లోకి వెళ్ళిపోతారు కదా. ఇక్కడ పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాలలో పెట్టేశాడు. రేపు తెల్లవారితే ఇదిగో పస్కా పండుగ సందర్భంగా మనము పేతురు గారిని బలి అర్పణ చేసేద్దాం, శిరచ్ఛేదనం చేసేద్దాం, ఈదులందరికీ సంతోషం కలుగు చేసే సందర్భం ఇది. కాబట్టి యాకోబుని ఎలాగా చంపేసామో పేతురు గారిని కూడా చంపేద్దాం అని చెప్పేసి రాజుగారు బంధించి ఉంచాడు. సంఘం అయితే ఏం చేస్తుందంటండి? సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో మనందరూ కూడా ప్రార్థన చేశాం. ఎస్ ఆర్ నో? అయితే కొన్ని సందర్భాల్లో అత్యాసక్తితో చేశాము, కొన్ని సందర్భాల్లో అత్యాసక్తితో చేయలేదు. ఎస్ ఆర్ నో? ఈ సంవత్సరం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేశారా? స్తోత్రం చెప్పండి చేసిన వాళ్ళు. ఈ సంవత్సరం అంతా నేను అత్యాసక్తితో ప్రార్థన చేశాను అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? మరి ఎందుకని ఒప్పుకోరు? అదొక మాయరోగం. అహంకారం అడ్డు వస్తూ ఉంటుందంట. అహం అనేది అడ్డు వస్తూ ఉంటుంది. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కప్పుకునేవాడు దీవించబడరు, ఒప్పుకునేవారు కనికరించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మనసుని కఠినం చేసుకోకూడదు, ఒప్పుకోవాలి. అవును ప్రభా, నేను తెలియక చేశానయ్యా, తెలిసి కూడా చేశానయ్యా, తప్పు చేశాను ప్రభా. ఇంకెవరి ఆ దేవుని దగ్గర ఒప్పుకోకపోతే ఇంకెక్కడ ఒప్పుకుంటా? సైతాన్ దగ్గర ఒప్పుకున్నాక నవ్వుతాడు వాడు. దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమించి దీవిస్తాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన. ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు అందరూ మనం పాల్గొనాలి. నువ్వు అత్యాసక్తికి ప్రార్థన చేయాలంటే అత్యాసక్తికి ప్రార్థన చేసి అది ఏ మార్కెట్లో అమ్మరం, ఆర్డర్ పెడితే వచ్చేది కాదు. మనం సంఘంలో మోకరించి నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. తినటానికైతే నానా రకాల ఆర్డర్ పెట్టవచ్చు, కానీ ఉపవాసం ఉండడానికి ఆర్డర్లు ఏమి లేవు. నీకు నువ్వే ఆర్డర్ వేసుకోవాలి, నీ కడుపుకి నువ్వే సిలువ వేసుకోవాలి, నీ నోటికి నువ్వే కత్తి అడ్డం పెట్టుకోవాలి, చక్కం పట్టుకోవాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి. ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావో, నీకు ఎలా వచ్చేది అత్యాసక్తితో కూడిన ప్రార్థన? మొన్న ఒక నర్సు గారు చెబుతున్నారు, వాళ్ళు ఒక ఇంటికి వెళ్తారంట. ఆ ఇంట్లో తల్లి ఏడుస్తూ ఉందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అమ్మా చేతికి ఎదిగొచ్చిన కుమారుడు సడన్గా లారీ వచ్చి బండి మీద వస్తుంటే గుద్దేసిందమ్మా, చనిపోయాడు. దేవుడు నాకు 19 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాడు. ఎంత అంటే 19 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చాడు. ఈ 19 కోట్ల రూపాయలు ఆయన తీసుకొని నా బిడ్డ నాకు ఇచ్చినా బాగుండమ్మా. ఎంత ఆస్తి అంట? 19 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చాడు. ఈ 19 కోట్లు ఆయన తీసుకొని నాకు బిడ్డనిచ్చినా బాగుండమ్మా. నా ఆస్తి పోయినా నాకు సంతోషమే, కానీ నా బిడ్డ పోతే నాకు చాలా. సంపాదించి ఎవరికి పెడతాం? చివరికి నువ్వు తిందామంటే నువ్వు తినకూడదు అంటారు డాక్టర్ గారు. తింటే నువ్వు పోతావు అంటారు. అందుకని నోరు కాసుకొని కడుపు మార్చుకొని కాలం గడుపుతూ ఉంటున్నారు చాలామంది. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి. ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన మందిరంలో సంఘములో జరుగుతున్నప్పుడు మీరు ఏకీభవించట్లేదంటే దేవుడు తెరిచిన ద్వారాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఆయన తలుపు తడుతున్నాడు, కానీ చిన్న చిన్న వాటి కోసం ఆశపడుతున్నావు, కానీ అవసరమైన దానికోసము ఆశపడలేదు. ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి. సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు వారు? మరియా వాళ్ళ ఇంట్లో కూర్చొని వారందరూ తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు
ఏం కార్యం జరిగించాలని ప్రార్థన చేస్తున్నారంటే చెరసాల తలుపులు తెరువు నాయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బంధకాలు త్రెంచివేయి నాయన. మా దైవజనుని పంపించు ప్రభువా, విడిపించు నాయన, నడిపించు ప్రభువా. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు కార్యం చేశాడు. చెరసాల ద్వారాలు తెరవబడ్డాయి, సంఖ్యలు విడిపోయాయి, బంధకాలు బండలు తొలగిపోయాయి. ఇప్పుడు ఆయన లేచి చక్కగా బయలుదేరి గేటు దగ్గర రాగానే గేటు ఓపెన్ అయిందంట. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. పేతురు గారు గేటు దగ్గరికి రాగానే అక్కడ చదువుతారా వాక్యము? ఏమ్మా వాక్యం చదువుతారా? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 10వ వచనం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. గట్టిగా చెప్పలు కొడతారా? ఆ ఇనుప గవిని, ఇనుప గేటు దానంతట అదే వారికి తెరుచుకొనెను. దేవునికి స్తోత్రం. నీకు ఏ ఇనుప గడియలు అడ్డుగా ఉన్నాయో, ఏ ఇనుప గేట్లు అడ్డంగా ఉన్నాయో, ఏ ఇత్తడి గేట్లు అడ్డంగా ఉన్నాయో, దేవదూత ప్రక్కనే నడిపిస్తూ ఉండగా పేతురు గారు నడుస్తూ ఉన్నారు. ఇద్దరు ఆ గేటు దగ్గర రాగానే ఆ గేటుని దేవదూత తీయలేదు, పేతురు గారు తీయలేదు, దానంతట అది తెరచుకొనెను. దేవునికి స్తోత్రం. నువ్వేమి చేయకుండానే నీకున్న ఆటంకాలన్నీ వాటంతట అవే తొలగిపోవునుగాక. నీకోసం ప్రార్థన చేసే సంఘం ఇక్కడ ఉంది. నీవు నిలబడంగానే ఆ ద్వారం తెరచుకుంది. నువ్వు అనారోగ్యం తొలగిపోయింది, సమస్య తొలగిపోయింది, నీ సంతోషం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఆనందం వచ్చింది అనుకుంటే అది నీ గొప్పతనం కాదు. కానీ ఇదిగో సంఘము అత్యాసక్తితో, సేవకులు అత్యాసక్తితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఇద్దరు వచ్చి ఆ గేటు దగ్గరకు వచ్చారు. ఈ గేట్ ఏం చేద్దామా అనుకుంటుండగానే దానంతట అదే తెరచుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. మీకు వచ్చిన అనారోగ్యం దానంతట అదే తొలగిపోవును గాక. మీకు వచ్చిన సమస్యలు వాటంతట అవే తొలగిపోవును గాక. మీకు వచ్చిన ఇబ్బందులన్నీ వాటంతట అవే తొలగిపోవును గాక. మీకున్న కష్టాలన్నీ కూడా, బాధలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోవును గాక. నమ్మిన వారు గట్టిగా చెప్పకూడదు. దేవునికి మహిమ చెల్లిస్తారా? దానియేలుకి భయంకరమైన శోధన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే అండి, కిటికీ తలుపులు మేడగదిలో ఎక్కాడు. దానియేలు సమస్య వచ్చింది, కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. దానియేలుకి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆయన తలుపులు మూసుకొని లోపల కూర్చోాలా కదా. యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి తిరిగి లేచేలోగా శిష్యులందరూ ఏం చేశారంట, వారు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని రహస్యంగా కూర్చున్నారు. దానియేలుకి సమస్య వచ్చింది. ఆయన మేడగదిలోనికి వెళ్ళాడు, కిటికీ తలుపు తీశాడు. కిటికీ తలుపు ఎటువైపు ఉందంట? అది యెరూషలేము వైపు. ఇప్పుడు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థనా కిటికీలు నువ్వు తెరిస్తే, నీ ప్రార్థనా కిటికీలు నువ్వు తెరిస్తే పరలోక ద్వారం తెరవబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మీ ప్రార్థనా కిటికీలు మూసివేసి ఉన్నారేమో, బూజు పట్టి ఉన్నాయేమో, జాగ్రత్త. కిటికీలు తీయకపోతే బూజు పట్టింది. ప్రార్థన చేయకపోతే నీ మనసంతా బూజు పట్టింది. ప్రార్థన చేస్తే హృదయంలో పాపం ఉండదు. పాపం చేసే హృదయంలోకి ప్రార్థన రాదు, ప్రార్థన నడింపు రాదు. ప్రార్థన చేస్తా పాపం చేస్తూ పాపంలో కొనసాగుతూ ఉంటే కూర్చుంటే వాళ్ళకి ఏ గుర్తొచ్చిందంటే ఆ పాపమే గుర్తొచ్చింది, అంతేగాని ప్రార్థన నడింపు రాదు. కాబట్టి ఆ తలుపులకి, కిటికీ తలుపులకి బూజు పట్టక మునిపి, చెదల పట్టక మునిపి ముందుగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఆ తలుపులు తెరుస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కళ్ళను మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి.
పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి. ప్రభువా, ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రభా, మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధులు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల్లోంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా?
కుటుంబ సమస్యలతో కృంగిపోవచున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాత్రి వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.